ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓవెన్ లేకుండా, ఎగ్ లేకుండా, బటర్ లేకుండా బిస్కెట్స్ని ఇలా చేసుకోండి. ఫస్ట్ టైం బిస్కెట్ చేసే వాళ్ళకైతే ఇది సింపుల్ అండ్ పర్ఫెక్ట్ రెసిపీ. పిల్లలు బిస్కెట్స్ అడిగినప్పుడు బయట కొనివ్వడం కంటే మనం ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇవి ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు శనగపిండి, పావు కప్పు ఉప్మా రవ్వ మీకు ఇష్టం లేకపోతే 1 స్పూన్ వరకు తగ్గించి వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. తర్వాత అరకప్పు షుగర్ తీసుకొని అందులోకి 4 ఇలాచి వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మనం తీసుకున్న షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1-2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు నెయ్యిని వేసుకోవాలి. ఇలా లూజ్గా ఉండే నెయ్యి అయితే 1 స్పూన్ తగ్గించి వేసుకోండి. ఈ నెయ్యిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం పౌడర్ చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా ఇందులో వేసి ఒక 10 మినిట్స్ వరకు ఖచ్చితంగా కలుపుతూ ఉండాలి. అప్పుడే నెయ్యి షుగర్ బాగా కలిసి క్రీమ్ లాగా అవుతాయి. తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని వేసుకొని చేత్తో మంచిగా కలుపుకోవాలి. పిండి కొంచెం మెత్తగా అనిపిస్తే 1-2 స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసి కలుపుకోవచ్చు. పిండిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలి. 10 మినిట్స్ తర్వాత మన చేతులకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న పిండి ముద్దను తీసుకొని బాల్స్లా చేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కడ క్రాక్స్ రాకుండా చూసుకోవాలి. క్రాక్స్ వస్తే బేక్ చేసేటప్పుడు విరిగిపోతాయి. పిండి మొత్తాన్ని ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై కుక్కర్ పెట్టి మూత పెట్టి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. మనం చేసుకున్న బిస్కెట్స్ని ఇలా నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లోకి తీసుకొని పైనుండి సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని పెట్టి కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇడ్లీ ప్లేట్ని కుక్కర్లో పెట్టి మూత పెట్టి 15 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేయాలి. 15 మినిట్స్ సరిపోతుంది. ఎక్కువ చేస్తే బిస్కెట్స్ కింద మాడిపోతాయి. చూసుకుంటూ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత బిస్కెట్స్ని చూస్తే మంచిగా బేక్ అయ్యి అంటుకుపోకుండా ప్లేట్ నుండి ఈజీగా ఊడొస్తాయి. టేస్టీగా హెల్తీగా బిస్కెట్లు అయితే రెడీ. బిస్కెట్లని బయట కొనడం కంటే ఇంట్లో చేయడమే మంచిది. షాప్లో కొన్న బిస్కెట్స్ చేయడానికి ఎక్కువగా మైదాను వాడతారు. మైదా హెల్త్కి అంత మంచిది కాదు. పిల్లలకి అసలే పెట్టొద్దు. పిల్లలు అడిగినప్పుడు ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.